ఆర్యుల రాక. పారసీకులు ఆర్య రక్త సంబంధీకులు, పొరుగువారు. వారు సాధ్వనిని హాగా ఉచ్చారణ చేసేవారు. అందుచేత సప్తసింధు ప్రదేశంలో నివాసం ఏర్పరచుకున్న తమ సోదరుల దేశాన్ని వారు హప్త హిందూ అన్నారు. అదే క్లుప్తంగా హిందూ అయ్యింది. ఆ కాలంలో పశ్చిమ దేశాలకు శిరోభూషణంగా ఉన్న గ్రీకులు హ ను పలకలేక ఆ అన్నారు. అంతటా హిందూ శబ్దం ఇందు లేక ఇంద్ అయ్యింది. ఈనాడు మన దేశానికంతటికీ ఈ పేరే ప్రపంచమంతటా వాడుకలో ఉంది. ఋగ్వేదంలో సప్తసింధు పేరు అనేక పర్యాయాలు వచ్చింది. కొన్ని చోట్ల 7 నదులు అనే అర్థంలోనూ, మరికొన్ని చోట్ల 7 నదుల ప్రదేశం అనే అర్థంలోనూ ఉంది. ఆ కాలంలో దేశం పేరు గాని, జనపదం పేరు గాని గణం పేరిట ఉండేవి. గణాన్ని జనం అంటారు. కాబట్టి ఆ పేరు బహువచన రూపంలో ఉంటుంది. ఇదే పద్ధతి బుద్ధుని కాలం వరకే కాదు, ఇంకా తర్వాత చాలా కాలం వరకు వాడుకలో ఉంది. ఉదాహరణకు కోసలందు అనుటకు సంస్కృతంలో కోసలేసు అని, కాశీలో అనుటకు కాశీసు అని బహువచనంలో వాడేవారు. ఋగ్వేద ఋషుల్లో చిట్ట చివరి ఋషి హిరణ్యస్తూపుడు. అతడు సూర్యుణ్ణి స్తుతిస్తూ అష్టవ్యఖ్యత్ కకుభ పృథివ్యాస్తి ధన్మయో జనా సప్త సింధూనా అనగా అతడు పృథ్వీ యొక్క అష్టదిక్కులను, 3 మర భూములను, 7 నదులను ప్రకాశింపజేశాడు అని. ఇందు సప్తసింధూన అనేది బహువచనం. సప్తసింధు 7 నదులు లేక అందు నివసించు గణాల గురించి చెప్పే ముందు ఋగ్వేద కాలం నాటి ఆర్యుల పరిస్థితి గురించి కొంత చెప్పవలసి ఉంటుంది. ఆర్యులు భారతదేశానికి బయట నుంచి వచ్చారు అని అంగీకరించకపోయిన ఎడల ఆర్య భాష పరివారానికి చెందిన భాషలు వారు ఇక్కడ నుండి బయటకు వెళ్లారని ఒప్పుకొనక తప్పదు. దీని వలన ఇంకా అనేక చిక్కులు వస్తాయి. వాటికి సమాధానం చెప్పటం కష్టసాధ్యం. ఆర్య భాష భారత ఐరోపా భాషలు. వానికి సంబంధించిన ఇతర సామాగ్రి యందు శ్రద్ధ లేకుండుటే పై వాదనకు ముఖ్యమైన కారణంగా తోస్తుంది. ఇందుచేత మన శాస్త్రవేత్తలు కలియుగాన్ని, మహాభారత కాలాన్ని నమ్మిన మన చరిత్రను వేల సంవత్సరాలు వెనుకకు తీసుకుపోవుటకు ప్రయత్నిస్తున్నారు. ఆసియా మైనరులో హిట్టేయిటులు, గ్రీసులో యవనులు, ఇరానులో ఇరానీయులు ప్రవేశించిన కాలాన్ని పరిశీలిస్తే ఆర్యులు భారతదేశంలో ప్రవేశించింది క్రీస్తుకు పూర్వం 1500 కంటే పూర్వం కాదనేది వాస్తవం అనిపిస్తుంది. భరద్వాజ, వశిష్ఠ, విశ్వామిత్రులను ప్రాచీన ఋగ్వేద ఋషులని అనుకుంటే వారి కాలం పైన చెప్పిన కాలానికి 300 ఏండ్లు తర్వాత అవుతుంది.